ఏంట్రా మొట్టగా గర్ల్ ఫ్రెండ్ ఫోటోని ఎవరైనా కిస్ చేస్తాడ్రా? హాయ్, నేను మహేష్. నీ విక్రమ్ భయ్య ఎలాగో మా బాబు కూడా నేవీనే, సేమ్ షిప్పింగ్ కంపెనీ. గ్రాడ్యుయేషన్ చేసి నేవీలో చేరాలనిపించింది. ఓ పూగ్గాడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ముంబై వస్తున్నాడని చెప్పాడు. నీతో కలిసి నేను కూడా ప్రిపేర్ అవ్వాలట. విక్రమ్ భయ్య నన్ను పూగ్గాడు అన్నాడా? కిడింగ్ బ్రో. నిజానికి ముంబైలో దెంగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దెంగడానికి రూమ్స్ దొరకవు. బట్ నౌ ఐ హావ్ దిస్ ప్లేస్. నేను స్మోక్ చేయను. పిల్ల పూక. ఇదిగో భయ్యా, అది నా టవల్. అయితే ఎర్రి పూక. ఏం తాగుతావు? వోడ్కా ఆర్ విస్కీ? మందలవాటు కూడా లేదు. అవుద్దులే, జీవితం మొట్ట గుడిసినప్పుడు ఆటోమేటిక్ గా అలవాటు చేసుకుంటావు. అలాగా? నీది మడ్డ గుర్చుకుపోయిందా? అరే అది విక్రమ్ భయ్య స్టాక్ అయ్యా. కలెక్షన్ బానే ఉంది. హాయ్. హాయ్ కామిని. కామ్నా. సారీ. అమ్మ చికెన్ చేసింది. ఐ హోప్ యూ లైక్ చికెన్. అరే ఎందుకు మీకు ఈ శ్రమంతా? ఎక్కువ స్పైసీ ఉండదు. ఐ జస్ట్ లవ్ చికెన్, ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి వండినప్పుడు. పని మనిషి చేసింది. ఆ? మెయిడ్ చేసింది. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ మెయిడ్ కూడా తక్కువది కాదని. ఆవిడ మనకన్నా పెద్దది. చికెన్ అంటే నీకు ఇష్టమే కదా, తీసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు బే, నేను ఇప్పుడు తలుపు దగ్గరే నుంచునే మూడ్లో ఉన్నా. మహేష్ లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మాయి ముందు ఎలుక కూడా సింహం అయిపోతుంది. వావ్. సారీ, వాడు కొంచెం అలా. నో నో, ఇట్స్ ఓకే. ఇలాంటి వాళ్ళందరూ బాన్ జర్క్స్. నో ప్రాబ్లం. సీ యూ. బాయ్. నీతూ మై లవ్, భలే అందంగా ఉన్నావు, చాలా సెక్సీగా ఉన్నావు. అడ్రస్ వెతకడానికి ఇబ్బంది పడ్డావా? నువ్వు ఏ పని చేసినా జాగ్రత్తగా చేస్తావు, ఇబ్బంది ఏముంది? ఐ నో. బేబీ, ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. వాడొక పెద్ద టర్కీ. నాకు మాత్రం నువ్వు దొరకడమే అదృష్టం. నేను టర్కీ అట. 2 గంటల్లో 2 సార్లు దెంగేవాడు ఈడు, కానీ నేను టర్కీని. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి ముంబైలో. నీ అమ్మారే, ఈ ఫ్లాట్ ని లంచల కొంపలా మార్చావు కదరా మహేష్. నీ అమ్మని దెంగా. హాయ్ బేబీ. నిద్రపోయేవా? లేదు బేబీ, నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఎలా గడిచింది ఇవాళంతా? రోజు గురించి వదిలే, ఇక్కడ రాత్రులు గడపడమే కష్టమైపోయింది. ఎందుకు? నేను పడుకుందామని ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు, న్యూడ్గా. అలాగా? కానీ ఇక్కడ నేను బట్టలు వేసుకునే ఉన్నాను కదా. అయితే తీసేయచ్చు కదా బేబీ. నో, నేను తీయలేను. ఎందుకు తీయలేవు? లోపల నేను అసలు ఏమీ వేసుకోలేదు. అయితే ఇవాళ నా బాక్సర్ కి మరక అంటించాల్సిందే. ఇంత త్వరగానా? రే, నిన్ను బట్టల మీద నీళ్లు పడ్డాయి. అందుకే చెప్తున్నాను, బట్టలు విప్పేసేయి. ఏం చేస్తావు ఒకవేళ బట్టలు తీసేస్తే? ఏం చేస్తానంటే మహేష్ రే, నీ అక్కం దెంగా. ఒరే కనీసం తలుపునే వేసుకోరా, నన్ను చదువుకోని మరా. మహేష్, అరే ఫెయిల్ అయిపోతాడ్రా, దయచేసి ఆపు. జిమ్మీ, నేను నీతో చాలా నమ్మకంగా ఉన్నాను, హానెస్ట్ గా ఉన్నాను. అలా ఉన్నా కూడా నన్ను చీట్ చేసావెందుకు? అది షీనా కోసం. చూడు, నువ్వు నాతో రిలేషన్షిప్ లో ఉండకూడదు అనుకుంటే ఇట్స్ ఓకే, కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా. ఏంటి, ఫక్ బడీస్ కదా. You're sick.
ఇక నుంచి వెళ్ళు. ఓకే ఓకే ఐమ్ సారీ కనీసం చివరిసారిగా ఒక్కసారి కలవచ్చా? ఒక్క విధంగా ఇది గుడ్ బై ఫక్ అనుకో. జిమ్మి వద్దు, ఆపు. వదలరా అతన్ని. ఇష్టం లేదని చెప్తోంది కదా, వెళ్ళు, బయలుదేరి ఇక్కడ నుంచి. అండ్ who the fuck is he? రేపు నువ్వు వెళ్తావా లేదా సెక్యూరిటీకి ఫోన్ చేయమంటావా? వెళ్ళు. నీ అబ్బాయి నీకు ఇలా చెప్తే అర్థం కాదు. జిమ్మి చేసుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోలేదా? సెక్యూరిటీని పిలుస్తా. ఇష్టం లేదంది కదా. ఏ మూసుకొని పోబే. థ్యాంక్ యూ. అయ్యో పర్వాలేదు, ఇండోర్లో ఇలాంటి వాళ్ళు గల్లీకి ఒకళ్ళు ఉంటారు. యూ టేక్ కేర్. నీ అక్కని దెంగ తప్పురా ఇది. నువ్వు ఏం చేసినా వెళ్ళి రూమ్ లో చేసుకో. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, లిమిట్ ఉంటుంది. చెప్తే అర్థం కాదా? అరుస్తావేంటి బే? నిద్ర వస్తే ఇక్కడే పడుకో. తట్టి నా కొడుక దొంగల. మహేష్, కాఫీ పెడుతున్నా, నువ్వు తాగుతావా? బాత్ టబ్ లో ఉన్నాను, ఇక్కడికి వచ్చి మొరుగు. మహేష్ నువ్వు కాఫీ. సారీ. ఏ ఆగు బే. మీట్ అంజు మ్యామ్, నా మ్యాథ్స్ టీచర్. హలో మ్యామ్. వాడి పేరు కునాల్. ఓహో, హాయ్ కునాల్. తల ఊపుతావేంట్రా? రేపు ఎగ్జామ్ ఉందిగా, రారా నువ్వు కూడా చదువుకో. ఆ చూపేంట్రా? మ్యామ్ ఏమీ అనుకోదు కదా? ఏమైనా అనుకుంటారా? ఆఫ్ కోర్స్ అనుకోను. ఏమీ అనుకోరు. రారా. నీ అబ్బా రారా. ఆగుబే, రా. నీకు పిచ్చ కింద ఎరిపుక. మ్యాథ్స్ మేడం ముందే బూతులా? మ్యామ్ ఈజ్ అ బ్యాడ్ బాయ్. వెరీ బ్యాడ్. చెప్తా నా కొడుకు ఆడెక్కంతంగా. ఎరా పేపర్ వదిలేసి వచ్చావా? 2 గంటలు కూడా కూర్చోలేదు. ముందు నీ సంగతి చెప్పు. మొహం మొడ్డలా పెట్టుకున్నావే. రే ఫిజిక్స్ గుద్ద దింగేసింది. అరే అయిపోయింది కదా ఎగ్జామ్, వదిలే ఇంకా. ఇప్పుడు నీ గుద్ద నెప్పెట్టినా మార్కులు ఏం పెరగవు. హే, తారా కాల్ చేస్తుంది, ఆగు. అసలు ఏమైపోయావు తారా? ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? అరే నాతో మాట్లాడి 4 days అయిపోయింది, అంత బిజీగా ఉన్నావా? బేబీ నీ కాలేజ్ స్టార్ట్ అయిందని నాకు తెలుసు, కానీ 10 minutes కూడా స్పెండ్ చేయలేవా నా కోసం? సరే బేబీ, నువ్వు కూర్చొని చదువుకో, ఫ్రీ అయ్యాక కాల్ చేయి నాకు. బాయ్. అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని అవాయిడ్ చేయడం మొదలెట్టిందే అనుకో, దానికి అర్థాలు 2 ఉంటాయి. ఒకటి, ఆ అమ్మాయిని ఎవరైనా పటాయించి ఉండాలి, లేదంటే తనే ఎవరినైనా పటాయించి ఉండాలి. రే నీకు తెలియని వాళ్ళని ఊరికే జడ్జ్ చేయకు. పాపం తనకి కాలేజ్ స్టార్ట్ అయింది, ప్రెషర్ లో ఉంది. లోకాన్ని కావాలంటే ఎర్రిపుక్కు చేయబయ్యా, కానీ నిన్ను నువ్వు మాత్రం ఎర్రిపుక్కుని చేసుకోకు. ఏంటి? అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు? ఐ మీన్ విక్రమ్ భయ్య వాళ్ళ ఇంట్లో. కాలేజ్ లో చేరేంత వరకు. తర్వాత కాలేజ్ హాస్టల్. ఇక్కడ ముంబైలోనా? నైస్. ఒరే టర్కీ,
ఎదవా మందు తాగి చచ్చిపోతాను. సరే నేను బయలుదేరుతాను. సారీ, సీ యు సూన్. ఓకే. త్వరగా రాబే. పట్టుకో పట్టుకో పట్టుకో. బాబోయ్, 1 year కి సరిపడా స్టాక్ తెచ్చేసావా ఏంటి? అరే పుక్క, వీటితో నెల గడిచిపోయినా పర్వాలేదు అన్నట్టు టర్కీ, నేనున్నప్పుడు తారా తారా అని బిల్డప్లు, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో కామ్నాని పటాయించే పనులు. అసలు చెప్తే నీకు అర్థం కాదారా నీ అమ్మని దెంగ? చెప్తానా ఎలా? జిమ్మి వద్దు వద్దు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. చెప్పరా ఎరిపుక. మహేష్, సరిపోయిందా జిమ్మి? నీకెప్పటి నుంచి తెలుసు? స్కూల్ డేస్ నుంచి తెలుసు. వావ్ మహేష్, వావ్. నీ అబ్బ కాదురా, కొత్త దోస్తు రాగానే పాత దోస్తు మర్చిపోయావు కదా నువ్వు. విషయం అది కాదు, ఇక్కడికి వచ్చి అమ్మాయిని ఏం చేస్తున్నా. అలాగా? ఇప్పుడు లోకండ్ వాళ్ళలోని అతిపెద్ద ప్లే బాయ్ నాకు పాఠాలు నేర్పిస్తాడా? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడా? అరే నా ఆతు, నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని తలుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటావు కదా, అంతకన్నా 10 రేట్లు అమ్మాయిలతో పడుకున్నాను. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్ కన్సైన్. అమ్మాయి ఒప్పుకుందా నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ అమ్మాయి నో అందనుకో, ఇట్స్ అ ఫకింగ్ నో. భలే సాలిడ్ గా కొట్టేవరా వాన్ని. బట్ సీరియస్లీ మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ గైస్, రియల్లీ. అరే హే సారీ మహేష్, నువ్వు తప్పుడు నా కొడుకుని తప్పుగా అనుకున్నాను. నువ్వు చాలా మంచోడివిరా. నీ క్యారెక్టర్ సర్టిఫికేట్ నీ దగ్గరే ఉంచుకోమాటగా. నన్ను ఇలాగే వదిలే. అమ్మా సచ్చాను దీనకందంగా. ఇద్దరు ఒకేసారా? ఏమనుకుంటున్నావు? నువ్వు మా ఇద్దరితో డబుల్ డేట్ చేస్తే కనిపెట్టలేమనుకున్నావా? బేబీ అది ఆల్మోస్ట్. నువ్వు మా ఇద్దరితో బాగా ఆడుకున్నావు, కానీ ఇప్పుడు నీతో మేమిద్దరం కలిసి ఆడుకుంటాం. బోత్ ఆఫ్ us. అది కూడా కలిసి. ఆల్రైట్, ఐఎమ్ ఆల్ యోర్స్ లేడీస్. కన్సర్న్. మీరిద్దరు ఏదైనా చేసుకోవాలనుకుంటే సోఫా మీదే చేసుకోండి. బెడ్ రాత్రంతా బిజీగా ఉంటుంది. గుడ్ నైట్. మరి మాటలు నువ్వు తప్పుగా తీసుకోకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఐ లవ్ యూ కునాల్. సారీ, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నో నో నో, ఇట్స్ ఓకే, పర్వాలేదు. తెలుసు, తప్పైపోయింది. ఐ మీన్ సారీ. పర్లేదు, ఏం పర్లేదు. నేను